ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జనవరి నెల 2వ తారీఖు 2026 శుక్రవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశము నిత్యము నడిపించే దేవుడు. దేవుని వాక్యం చదువుకుందామండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11 వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. మరొక వచనం చదువుకుందామండి. హబక్కూకు 3వ అధ్యాయం 19వ వచనం. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవజేయను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేని బిడ్డారు, మీరంతా ఎలాగున్నారండి? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? ఈ నూతన సంవత్సరం మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? ఎవరైనా సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నారండి? మీ పరిస్థితులు ఎలాగున్నాయండి? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డారా, ఈ నూతన సంవత్సరంలో ఈ 2వ దినంలో ప్రభు మనకి ఇచ్చేటటువంటి గొప్ప వాగ్దానం. దేని బిడ్డారా, ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి. దేని బిడ్డారా, ప్రభు అంటున్నాడు, నేను నిత్యము నడిపిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దేని బిడ్డారా, మన ముందు మరి అనేక దినాలు ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా మనం నడవాలి. 365 రోజులు మనం నడవాలంటే మన కాళ్ళు లేడి కాళ్ళ వల్ల చేయబడాలి. ఉన్నత స్థలం మీద ప్రభు మనల్ని నడిపిస్తాననేటువంటి గొప్ప వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ నూతన సంవత్సరం మరో దినాన్ని దేవుని బిడ్డను మోకాళ్ళపై కొనసాగించు. ఈ సంవత్సరం అంతా నీ కాళ్ళు దేవుడు లేడి కాళ్ళ వేళ గంతులేస్తూ పరుగులు తీయాలంటే ఈ నూతన సంవత్సరం ప్రారంభంలో నువ్వు చేయాల్సింది ఇదే. అలా చేసిన తర్వాత విశ్వాసంతో ఒక అడుగు ముందుకే దేవుని బిడ్డ. విశ్వాసంతో నువ్వు వేసి ఒక అడుగు, ఆ ఒక్క అడుగు నేను సంవత్సరం అంతా పరుగులు తీసేలా చేసింది. ప్రార్థనా శ్వాసతో నీ దినాన్ని ప్రారంభించు. ఏ విషయంలో కూడా నిరాశపడకు దేవుని బిడ్డ. ఏ విషయంలో కూడా నీవు మదనపడకు, అవిశ్వాసం చూపకు, అధైర్యపడొద్దు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ పట్ల నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. నేను నడిపిస్తానంటున్నాడు. నడిపిస్తాడు దేవుడు. ఆ శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో ఈ సంవత్సరం అంతా కూడా ప్రియప్రభు నడిపిస్తాడు. రోజంతా అలా శ్వాసిస్తూనే ఉండి దేవుని బిడ్డ ప్రార్థనా శక్తికి ఇచ్చే ధైర్యంతో పరిచయం లేని ప్రదేశాలు హఠాత్తుగా నీకు ఎదురయ్యే ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితుల్లో లేడి పిల్లల గంతులు వేస్తూ ముందుకు దూసుకువెళ్ళి దేవుని బిడ్డ. నీ గమ్యం ఎక్కడుందో నీకు తెలియకపోతేనేమి, నమ్మదగిన నీ దేవుడికి అన్నీ తెలుసు. నీ పయనం అంతట్లో సంపూర్ణంగా ప్రియప్రభుపై ఆధారపడు. ఆయన నీ ఆత్మకు నెమ్మది, నీ హృదయానికి ప్రశాంతతనిస్తాడు. మొండ్ల తుప్పలు, గచ్చపొదలు, కఠిన శిలలు, కరుకురాళ్ళు ఉండే ఇరుకుదారి గుండా ఆయనతో కలిసి పర్వతారోహణను ప్రారంభించి దేవుని బిడ్డ ఆయన చేతులు చేవేసి సంవత్సరాంతమనే శిఖరాగ్రం దిశగా పయనించు. నీ ముందు నడుస్తుండగా ఆయన అడుగుజాడని నీ అడుగులేస్తూ నీకెదిరే ప్రతి విధమైన జీవిత పరీక్షను ధైర్యంగా ఎదుర్కో దేవుని బిడ్డ. ఆయనతో నడుస్తూ చివరిగా నీ జీవిత శిఖరాగ్రాన్ని చేరుకొని విజయధ్వజాన్ని ఎగిరివేయి దేవుని బిడ్డ. మేఘాలమైన పర్వత శిఖరాగ్రం నక్షత్ర కాంతులు విరజిమ్మే వినీల ఆకాశానికి దగ్గరగా ఉంటుంది. కారు చీకట్లు కమ్ముకున్న కష్టాల లోయల నుండి పైకెక్కినప్పుడు నువ్వు వేసే ప్రతి అడుగులో నీ ముందు నడుస్తున్న దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు. నీ యజమానుడు స్వరం వింటూ నీ ముందున్న సుదీర్ఘ ప్రయాణంలో ధైర్యంతో ముందుకు వెళ్ళేలా చేస్తాడు. కనుక దేని బిడ్డను ఏ విషయంలో కూడా నేను ఎలా ఎక్కగలను ఈ ఎత్తైన పర్వతాన్ని అని నువ్వు దేని బిడ్డను భయపడవద్దు. నిన్ను పర్వతారాకి నీ కాళ్ళ లేడి కాళ్ళగా చేసి ఆయన ఎత్తైన స్థలాలు ఎక్కేటువంటి గొప్ప కృప ప్రియప్రభు నీకు ఇస్తాడు. ఈ కష్టాలు, ఈ సమస్యలు, ఈ బాధలని ఈ యొక్క పర్వతాల దేవుని బిడ్డ నిన్ను ఎక్కించి నిన్ను చివరికి మంచి ప్రయాణం నీ గమ్యస్థానానికి ప్రియప్రభు చేరుస్తాడు. దేవుడు చేసిన గతకాలంలో చేసిన మేలుని జ్ఞాపకం చేసుకో. గతకాల అపజయాలను దేవుని బిడ్డ ఒకసారి జ్ఞాపకం చేసుకొని మళ్ళా అటువంటి అపజయాలు పొందకుండా ప్రార్థనతో, వాక్యంతో, దేవునితో సహవాసంతో దేవుల్లో ముందుకు సాగు దేవుని బిడ్డారా. భూమి మీద తమ పర్వతారోహణ కొందరు పర్వతారోహకులు గగురుగాటు కలిగించే తమ అనుభవాలు చెబుతూ ఉంటారు. అనేకసార్లు తమ ప్రమాదపు అంచుల్లో ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడే తమకు ధైర్యాన్ని ఇచ్చి నడిపించినట్టుగా వాళ్ళు చెబుతుంటారు. తమ బిడ్డలు ఎత్తైన పర్వతాలు ఎక్కుతున్న సమయంలో దేవుడే స్వయంగా వాళ్ళతో ఉండి పర్వత శిఖరాలకు వాళ్ళని నడిపించి ఎంత అద్భుతమైన విషయం అండి. దేవుడు పర్వతారోహులకు కఠిన శిలలున్న నిటారు కొండలను ఎక్కేందుకు పిలువబడ్డారు. సులభమైన మెత్తటి మైదానాలు నడిపించేందుకు కాదు. అపరిమితమైన దేవుడికి పరిమితులు విధించవద్దు. భయాన్ని వీడి ఆయన్ని అనుసరించి దేవుని బిడ్డ నీ జీవిత ప్రయాణంలో
నూతన సవాళ్ళని ఎదుర్కొంటూ ముందుకు నడువు. నువ్వు ఒంటరిగా నడవలేదు, దేవుడు నీకు ముందు నడుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకో. ఆ రీతిగా ఈ నూతన సంవత్సరంలో నడుచుటకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తుతులు చెల్లించుకున్నాను ఆయన. మరి ఆయన ఈ నూతన సంవత్సరం 2వ దినం ఈ రీతిగా నీ వాక్యం దగ్గర రావడానికి కృప చూపించారు. ఈ వర్తమానాలను వింటూ అనేకులు షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. గత సంవత్సరం అంతట్లో హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ పట్ల సహాయపడిన బిడ్డలందరిని బట్టి నేను స్తుతిస్తున్నాము నాయన. నాయన నీ బిడ్డలు దీవించండి, వారి అవసరతలు తీర్చండి. ఈ నూతన సంవత్సరం కూడా వారి హస్తాలు బలపరచండి, వాళ్ళ కుటుంబాలు దీవించి బలపరిచి నాయన ఈ నూతన సంవత్సరం వారు ఇంకా ఎత్తైన పర్వతాలు ఎక్కి, ఎక్కలేని ఎత్తైన పర్వతాల బిడ్డలెక్కి ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి. హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం దీవించండి. ఈ దినమంతటా నీ బిడ్డల చుట్టూ రక్తం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.